నమస్తే వెల్కమ్ టు పూర లోకల్ నేను మీ హేమమాలిని 2024 సంవత్సరం ఫస్ట్ హాఫ్ లో ఆశించిన స్థాయిలో పెద్ద సినిమాలు రిలీజ్ కాకపోవడం సినీ అభిమానులను ఒకంత నిరాశకు గురిచేసింది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన పెద్ద సినిమా గుంటూరు కారం మాత్రమే కాగా కల్కి మూవీ ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ లోనే ఖచ్చితంగా విడుదలవుతుందో లేదో క్లారిటీ రావాల్సి ఉంది. అయితే దసరా పండగకు అటు ఇటుగా మాత్రం ఎక్కువ సంఖ్యలో సినిమాలు విడుదలవుతూ ఉండడం గమనార్హం. నెల రోజుల్లో ఏకంగా 6 సినిమాలు రిలీజ్ అవ్వడంతో టాలీవుడ్ సినీ అభిమానులు పండగేనని నెటిజన్ల నుంచి కమెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ నెల 27వ తేదీన ఓజీ సినిమా రిలీజ్ కానుంది. ఓజీ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఓజీ సినిమా బిజినెస్ పరంగా కూడా అదరగొడుతుందని సమాచారం అందుతుంది. ఓజీ సినిమా రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు ఉండదని క్లారిటీ వచ్చేసింది. ఓజీ విడుదలైన 2 వారాలకు దేవరా సినిమా విడుదల కానుంది. దేవరా సినిమా అంతకంతకు ఆలస్యం అవుతున్నా ఈ సినిమాపై కూడా భారీగానే అంచనాలు ఉన్నాయి. దేవరా విడుదలైన 3 వారాల తర్వాత గేమ్ చేంజర్ రిలీజ్ కానుందని సమాచారం అందుతుంది. టాలీవుడ్ స్టార్స్ ఒక సినిమాతో మరో సినిమా క్లాష్ కాకుండా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నారు. తెండెల్, కంగువా, వెట్టాయన్ సినిమాలు సైతం అక్టోబర్లోనే రిలీజ్ కానున్నాయి. నెల రోజులకు అటు ఇటుగా ఏకంగా 6 సినిమాలు విడుదలైతే మాత్రం బాక్స్ ఆఫీస్ షేక్ కావడం ఖాయమని కమెంట్లు వినిపిస్తున్నాయి. ఈ 6 సినిమాల బడ్జెట్ ఏకంగా 1200 కోట్ల రూపాయలు అని సమాచారం అందుతుంది. ఈ సినిమాల కలెక్షన్లు సైతం భారీ స్థాయిలో ఉండబోతున్నాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.